అందరికీ ఓం నమ శివాయ అండి. ఇద్దరు ఒకే స్క్రీన్ పైన ఉన్నాము. ఓకే. ఇంకా ట్రై చేస్తాము ఇలాంటి పెద్ద వీడియో చేయడానికి. టాపిక్ ఏమంటే అబద్ధం. కొంతమంది టెంపరరీ అబద్ధం చెప్తారు. కొంతమంది లైఫ్ లాంగ్ అబద్ధం చెప్తా ఉంటారు. కొంతమంది చిన్న చిన్న అబద్ధమే గదా! స్వీట్‌గా ఉంటది అంటారు. ఈ అబద్ధాలన్నీ చెప్తే ఏమేం జరుగుతది? ఎలాంటి శిక్ష మనకి పడతాది? ఎప్పుడు గరుడ పురాణంలో ఎప్పుడో రాశారు అన్ని. ఎలాంటి శిక్ష పడతాది? ఇవన్నీ తెలుసుకుందాం ఇవాళ. ఓం నమః శివాయ అమ్మ. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సరే. అమ్మగారు ఉన్నారు గదా! మీలో ఎంతమంది అబద్ధాలు ఇంతవరకు వాడారు? ఎన్ని జెప్పి ఉంటారు? ఒక 10, 15 ఇలా మీకు కౌంట్ తెలిసే ఉంటది గదా! లేదు ఎప్పుడూ చెప్పలేదంటే కూడా కామెంట్‌లో చెప్పండి. చూద్దాం ఎంతమంది చెప్పి ఉన్నారు? ఎంతమంది చెప్పలేదు? ఎంతమంది టెంపరరీగా జెప్పినాము? మంచి కార్యాల కోసము కొంతమంది జెప్పింటారు. అలాంటి వాళ్ళు గూడా ఎంతమంది ఉన్నారని చూద్దాం. చాలా సంతోషమండి. మంచి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి ప్రస్తుత కాలమే కాకుండా పూర్వకాలం నుంచి వాళ్ళని వాళ్ళు సర్వైవ్ చేసుకోవడానికి చాలా అబద్ధాలు చెప్తున్నారు. సార్ గారు చెప్పారు కదా! అబద్ధాలు ఎన్ని చెప్పారు అని. అన్నీ గుర్తుంటాయో, గుర్తుండవో తెలియదు కానీ రీసెంట్‌గా మీరు చెప్పిన అబద్ధం ఏంటి? ఎప్పుడు చెప్పారు? అని ధైర్యంగా కమెంట్ చేయండి. ఎందుకంటే మీ ధైర్యంతోనే మీరు మీ కర్మలను తొలగించుకోవచ్చు. ఓకేనా? కమెంట్ చేస్తారా? చెయ్యరా? ఆల్రెడీ స్టార్ట్ జేసేసారు కామెంట్ జేయడం. గుడ్. 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 సరే ఇంకా జెప్పండి అమ్మ. ఏమేం జరుగుతాదని? గరుడ పురాణం అబద్ధాల గురించి చాలా గట్టిగానే చెప్పిందండి. అబద్ధాలు చెప్పడం వల్ల ఎటువంటి ఇబ్బందులొస్తాయి, ఎటువంటి నరకాలకు వెళ్తారు, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అన్నది కూడా చాలా విశదీకరంగా చెప్పారు. ఎలాగంటే గరుడ పురాణం మేడం 1 సెకండ్. సొల్యూషన్ ఏమైనా జెప్పారా? అదే సొల్యూషన్ కూడా అదే ఉంది. గావాలి. అదే గావాలి అందరికి. మరి సొల్యూషన్ ఉంటే సొల్యూషనే చెప్పండి. సొల్యూషన్ చెప్పేసారనుకో, ఆ సొల్యూషన్‌ని పాటిస్తూ వెళ్తారు. మళ్ళీ రేపు అబద్ధం చెప్తారు. ఎల్లుండికి మళ్ళీ ఆ సొల్యూషన్ పాటిస్తే తీరిపోయింది అంటారు. అలా కాదు కదా మనకు కావాల్సింది. అంటే దానివల్ల ఈ వీడియోలో సొల్యూషన్ చెప్తారా లేదా? సొల్యూషన్ ఉంటదండి. సొల్యూషన్ ఓకే. లేకుండా ఎక్కడికెళ్తాది? ప్రతి రైట్. సమస్యకు పరిష్కారం ఉంది. రైట్ మేడం. స్టార్ట్ జేయండి. మీ అందరికీ గరుడ పురాణం అంటే తెలుసు. కానీ చదవాలంటే భయపడతారు కదా! ఎందుకు? గరుడ పురాణం స్త్రీలు చదవకూడదు అనేసి ఒకటి పెట్టారు. అలానే గరుడ పురాణం ఇంట్లో చదవకూడదు అని చెప్పారు. గరుడ పురాణం నిరంతరం చదవకూడదు. ఎవరైనా కాలం చెందింటే అప్పుడు మాత్రమే గరుడ పురాణం చదవాలి అనేసి కొంతమంది చెప్తారు. కాబట్టి చాలామంది గరుడ పురాణం చదివితే ఆ నరకాలు మనకు కూడా సంభవిస్తాయేమో అన్న భయంతో గరుడ పురాణాన్ని చదవడం ఆపేశారు. మీలో ఎంతమందున్నారండి ఇలాంటివి చేస్తూ? ఇలాంటివి విని చదవకుండా ఎంతమందున్నారు? మేడం నా చెప్పండి. హాఫ్ లైఫ్ వరకు గరుడ పురాణం అనేది ఉండేదే తెలీదు. చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా వాళ్ళ తాత ముత్తాతలు చెప్పిన దాని ప్రకారం చదవడం ఆపేశారు. కానీ నాకు తెలిసిందంతా ఏమంటే గరుడ పురాణం అని పేరు తెలీదు. అంటే ఆయిల్‌లో ఫ్రై జేస్తారని మాత్రం దెలుసు. హ్మ్. మీరు గోబీ తిన్నట్టు. గోబీ తిన్నట్టు. అలా గూడా అనుకోవచ్చు. నిజమే అండి. ముందు ప్రతి ఇంట్లోనూ గరుడ పురాణం భగవద్గీత ఇంట్లో ఎలా పెట్టుకుంటారో, గరుడ పురాణాన్ని కూడా పెట్టుకునేవాళ్ళు. రాను రాను క్రమేపీ ఏమైందంటే గరుడ పురాణం చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి, చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అనేసి మన అమ్మ వాళ్ళ జనరేషన్ వరకు ఉంది. ఇప్పుడు జనరేషన్ ఏమైందంటే గరుడ పురాణం చదివినా చదవకపోయినా పర్వాలేదు. నమస్కారం చేసుకొని వాళ్ళ ఆత్మకి ముక్తిని ప్రసాదిస్తే చాలు దేవుడా అనేంత వరకు వచ్చారు. ఇంకా మనమే ఇలా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటుంది? కనీసం ముక్తిలో అని పలికితే చాలురా భగవంతుడా అనేసి జనరేట్ చేసుకుంటూ పోతాం. అవునా? ఇక్కడ
ఎక్కడైనా మీరు నేర్చుకున్నది ఏమైనా ఉందా అంటే, గరుడ పురాణం చదవకూడదు. అది చదివితే మనకు కూడా కష్టాలొస్తాయి అనేసి నేర్చుకున్నారు. కానీ అది ముమ్మాటికి తప్పు. గరుడ పురాణం మీలో ఉన్న బుద్ధిని మేల్కొల్పుతుంది. మీకు జ్ఞానోదయం చేస్తుంది. సత్యాన్ని, నైతిక విలువలను మీకు అందిస్తుంది. దేని ప్రకారం? విశ్వం యొక్క ధర్మం ప్రకారం నైతిక విలువలు ఏంటి? మీరు ఏమి పాటించాలి? ఎలా ఉండాలి? జీవితాన్ని ఎలా కొనసాగించాలి? లేదా మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇదే కార్మిక్ సైకిల్‌లో పడిపోతాము. అలా కాకుండా ముక్తిని పొందడానికి మార్గాలు ఏమిటి అన్నది మీకు సూచిస్తుంది. నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. అర్థమైందా అండి? ఓకే. అర్థమైంది. ఇప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళకి ఏం జరుగుతది అది చెప్పండి ఫస్టు. టాపికొద్దాము. నేను ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాను. అవునా? యాహ్! అబద్ధం అనేది చిన్న విషయం కాదండి. మీరు చెప్పే అబద్ధం చిన్నదా? పెద్దదా? అని ఎప్పుడూ ఆలోచించదు ప్రకృతి. మీరు అబద్ధం చెప్తున్నారు. దానికి కర్మ ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు అబద్ధం చెప్పారంటే కర్మ ఉంది. నేను చిన్న పిల్లలేమంటారు? నేను ఈ పెన్సిల్ తీసుకోలేదు అంటారు. తీసుకోను కూడా. అది చిన్న అబద్ధమే. కానీ అక్కడ మీరు గాని తనని నివారించలేదు అనంటే తల్లితండ్రిగా పెద్దయిన తరువాత ఇంట్లో బంగారం ఎత్తేసి అది నేను తీయలేదు అని చెప్పే వరకు వస్తుంది. కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఒక అబద్ధం జీవితాంతం అబద్ధాలు చెప్పేలాగానే చేస్తుంది. అవునా? కాదా? అంటే అది చిన్న చిన్న తప్పులే గదా మేడం. చిన్న చిన్న తప్పులే రేపొద్దునకి పెద్దవవుతాయి. ఆ అప్పుడు దేవుడే గదా మన దగ్గర చేపిస్తారు ఇవన్నీ. అన్నిటికి ఈ ఒక డైలాగ్ సరిపోతదండి. అన్నీ దేవుడే జేపిస్తాడు, దేవుడే జేపిస్తాడు అంటే మరి మీరేం జేస్తున్నారు? ఎందుకు జన్మ తీసుకున్నారు? వంట జేయడానికి, ఆ! పిల్లల్ని చూసుకోవడానికి, హ్మ్. అది కూడా దేవుడే అమ్మ నాన్నని చేయిస్తున్నారు గదా! మీకేం చూసుకోవడానికి. ప్రమేయం ఉందందులో? కరెక్టే. ఇంకా మాట్లాడను. క్షమించండి. క్షమించండి కాదు. అన్నీ దేవుడే చేసేటప్పుడు నువ్వు ఎందుకు? మీరే అంటారు కదా! ఎక్కడికైనా వెళ్తే నాకు యూనిక్‌గా ఉండాలి నేను. అలానే నా ప్రెజెన్స్ ఉండాలి. నేనంటే ఏంటో అందరికి తెలియచేయాలి అన్న ఆలోచన మీలో ఉంటది కదా! మరి ఏదన్నా తప్పు చేసినప్పుడు, లేదా ఏదన్నా బాధలొచ్చినప్పుడు అన్నీ దేవుడే చేస్తున్నాడు అన్న డైలాగ్ ఎందుకొస్తది? చెప్పండి సార్? వస్తది. ఎందుకు? అది మీరు తప్పు చేశారు కాబట్టి, మీ తప్పుని మీ పైన వేసుకోకుండా భగవంతుని పైన వేశారు. ఇది కూడా ఒక విధమైన అబద్ధమే. హ్మ్. యెస్. ఆ! అంటే కాదు. నిజమా? కాదా? అదే మేడం. నిజం కాబట్టే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అవునా? సరే ఇప్పుడు సరే అబద్ధం చెప్పేసినాం మేడం. తెలియకుండా ఏదో చేసినాము. హ్మ్. చిన్న చిన్న అబద్ధమైనా చెప్పేసాము. హ్మ్. నాలాగా చాలా మంది చెప్పుంటారా? చెప్పారా? చెప్పుంటే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. లేదంటే లేదు అని చెప్పండి కామెంట్‌లో. చూద్దాం ఎంతమంది ఉన్నారని. ఓకే. రైట్ మేడం. అసలు ఇప్పుడు అబద్ధం చేస్తే అంటే ఏం జరుగుతాది? ముందు చేస్తే ఏం జరుగుతుంది అని తెలుసుకునే దానికన్నా, అబద్ధాలు ఏ విధంగా చెప్తారో అన్నది తెలుసుకోవాలి కదా! ఆ! సరే చెప్పండి. ఎన్ని ఎన్ని రకాలున్నాయి అబద్ధాలు రకాలు అనడానికన్నా, సగం సత్యం తెలుసుకొని విచ్చలవిడిగా మాట్లాడడం. అది తప్పుడు కామనే. హామీలు ఇవ్వడం. అది కామనే. అది కామనే. సగం సత్యం తెలుసుకొని మాట్లాడేది. అంటే మనిషి అన్నాక తొందరపాటులో జేస్తారు. ఆ తర్వాత తొందరపాటే కర్మకి మూలం. తప్పుడు హామీలివ్వడం. చెప్తారు కదా! పెళ్లిలో ఇంత పెడతా, అంత పెడతా ఏమీ చెయ్యరు. ఆడ అక్కడేం జరుగుతది? తండ్రి చెప్పే మాటల వల్ల భార్యాభర్తలు కొట్టుకుంటారు. అవునా? ఇలాంటి తప్పుడు హామీలు ఇస్తూ వాళ్ళని అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉంటారు. అది కూడా అబద్ధమే. అలానే మోసం చేయడానికి మనం ఎంచుకునే దారులు. మీకు నిజం తెలిసినా కూడా అమాయకత్వంగా నటించడం. ధర్మం వైపు నిలబడకుండా మనకెందుకొచ్చిందిలేరా దేవుడా! అనుకోని పక్కకి ఉండిపోవడం. ఇంకొకటి ఏంటంటే భక్తి. భక్తి అన్నది కూడా నకిలీగా చూపిస్తున్నారు. ధర్మం వైపుంటాం.
ధర్మంగా ఉంటాం. నేను చెప్పేదే కరెక్టు. నాలోనే ఆ శక్తి ఉంది అనేసి భక్తి, భక్తి, భక్తి అనేసి ఆధ్యాత్మికత లేకుండా నకిలీగా భక్తిని చూపిస్తూ ఇది చేయడం కూడా కర్మకి మూలం. ఇది కూడా ఒక విధమైన అబద్ధమే. నకిలీ భక్తిని చూపిస్తున్నారు, మీరు హామీలిస్తున్నారు అంటే మీలో నిజం తెలియకుండా మీరు ఏదో వచ్చింది నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు ఆ క్షణానికి. అది అబద్ధమా కాదా? అబద్ధమే. అబద్ధమేనా? హ్మ్. పూజ చెయ్యండి అంటే చేస్తున్నాం. అన్నీ చేస్తున్నాం. కానీ మాకేం జరగట్లేదు. భక్తెక్కడ? చేస్తున్నారంతే. భక్తి లేదు. ఏమన్నా అంటే మేము జేస్తున్నాం. మాకు ఆ భగవంతుడు ఇవ్వలేదు. భగవంతుడు పెట్టిన కష్టాలు భగవంతుడే కదా తీర్చాలి. కరెక్టే. కదా! మరి మీరేం చేస్తున్నారు? కనీసం తన కోసము 5 సెకండ్లు కూడా మౌనంగా ఉండలేకపోతున్నారు. కరెక్టే. టైం లేదు. ఎందుకుండదు? బయట పార్టీస్‌కెళ్ళాలంటే టైముందా? అబ్బో! పొద్దున గూడా లేస్తాము. నైట్ అంతా గూడా మేలుకుంటాం. తిరగడానికి టైముందా? హాలిడే టూర్స్‌కి వెళ్ళడానికి టైముందా? టీవీ మామూలుగా గాదు. చూడడానికి, సీరియల్స్ చూడ్డానికి టైముందా? అస్సలు. చదవడానికి టైముండదు. పూజ చేయడానికి టైముండదు. ధ్యానం చేయడానికి టైముండదు. 5 సెకన్ల మౌనం పాటించడానికి టైముండదు. క్షమాప్రార్థన చెప్పడానికి టైముండదు. ఆరా క్లెన్స్ చేయడానికి టైముండదు. కానీ అబద్ధాలు చెప్పడానికి సమయాలుంది. ఇతరులని మోసం చేయడానికి సమయముంది. ఇతరులని ఇబ్బంది పెట్టడానికి సమయముంది. ఇతరులని మనం బాధపెడుతూ మనం మాట్లాడే మాటలకి సమయముంది. వీటన్నిటికి సమయం మాత్రం ఉంది. అవునా? మీరెప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా? నేను ఈ మాట చెప్పాను అంటే ఎదుటి మనిషి బాధపడతాడా? బాధపడడా? లేదా మీరు ఎదుటి మనిషి స్థానంలో ఉండి ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి. కమెంట్ చేయండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా! ఎప్పుడైనా ఆలోచించారా? ఇతరులని కించపరచడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారు అనేసి? మనకి మన పని జరగాలి. మనకు మన పని జరగాలంటే అది తాత్కాలికం మాత్రమే అండి. పూర్తిగా ఎప్పుడు జరుగుతుందంటే మీరు శ్రద్ధగా ఉన్నప్పుడు. ఇతరులను బాధ పెట్టకుండా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సరే. తీసుకోండి. ఇప్పుడు అవన్నీ వదిలేయండి. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే. హ్మ్. ఏం జరుగుతాది అబద్ధం జెప్తే? ఎవడు ఏం జేస్తాడు? ఎవడేం జేస్తాడు? నరకం వరకు వెళ్తారు. చనిపోయిన తరువాత అవుతుంది. చనిపోక ముందు మాత్రమే చివరి కాలంలో జరుగుతుంది అని అనుకోవడం కూడా మూర్ఖత్వం. మీరు ఈ క్షణం అబద్ధం చెప్పారంటే, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధాలు చెప్తూ, 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 చెప్తూ కర్మలను మోస్తూ, 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 మోస్తూ ఇతరుల తిట్లుకి బానిసలు అవుతూ, అవుతూ, అవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. మీరు ఎక్కడైతే నిల్చొనున్నారో అక్కడ ప్రత్యక్ష నరకాన్ని చూస్తారు. ఇది ఈ జన్మలోకే కాకుండా, ఆ బ్యాగ్‌ని అలానే తీసుకొని చనిపోయిన తరువాత మళ్ళీ ఇంకో జన్మ కూడా కంటిన్యూ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడంతా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారా? ఆ జన్మలో నెక్స్ట్ వచ్చే జన్మలో ఏమవుతుందంటే, ఎక్కడైతే అబద్ధాలు పుట్టలు పుట్టలుగా చెప్తుంటారో, ఆ సంసారంలో పడతారు మీరు. దాని తరువాత నిజం చెప్పడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళు మిమ్మల్ని నమ్మరు. "ఈ సోదేంటి? ఏ ఛీ! పక్కకు పో" అంటారు. మీరు ఎంత మీ కర్మలను తొలగించుకోవాలనేసి నిజం చెప్పాలి, వీళ్ళని కూడా మార్చాలి అని ప్రయత్నించినా వాళ్ళు మారరు. చివరికి ఏమవుతది? మీరు కూడా వాళ్ళలాగా మారిపోయి మళ్ళీ కర్మలను మోసుకుంటూ సైకిల్ ప్రారంభమవుతుంది. అంతే. ప్రారంభమవుతూ పోతూ ఉంటుంది అంతే గాని ముగియదు. ఆలోచించాల్సిన విషయమే. బానే చెప్పారు. ఏం జరుగుతాదని. మరి ఈ జన్మలోనే నేనిప్పుడు అబద్ధం చెప్పడం ఆపేస్తే నా కర్మ తగ్గుతదా? నాకు ప్రాబ్లమ్స్ రావడం తగ్గుతదా? అది జెప్పండి. ఖచ్చితంగా తగ్గుతది. మొదటిలో కొంచెం కష్టంగానే ఉంటుంది ఆపేయడం వల్ల. ఎందుకంటే ఎప్పటినుంచో కొన్ని జన్మల నుంచి అతుక్కపోయి వచ్చిన ఆలోచనలు కదా! తప్పులు చెప్పడము, తప్పించుకోవడం అన్నది. కానీ వెంటనే మీరు నిజాలు చెప్పేసారనుకో, అప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు నమ్మరు. అది మీకు పరీక్షా కాలం, గడ్డు కాలంలాగుంటాది. ఎన్ని పరీక్షలొస్తుందంటే అన్ని పరీక్షలొస్తుంది. మీరు అన్నిటిని నిలదొక్కుకొని అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు కూడా నమ్మలేరు. ఎందుకంటే ఇతరులే మిమ్మల్ని నమ్మరు. ఆ మాటలు విని, విని మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోలేని పరిస్థితిలో ఉంటారు. కానీ
మీరు నిజం మాత్రమే చెప్పాలి. దాంతో పాటు క్షమాప్రార్థన చేయాలి. ఇప్పటివరకు చాలామంది జీవితాల్ని అబద్ధాలు చెప్పి మనము పాడు చేశాం కదా! వాళ్ళందరి ఆత్మలకి క్షమాప్రార్థన చెప్పాలి. మన క్షమాపణలను స్వీకరించమని వేడుకోవాలి. అప్పుడే మన కర్మలన్నది తగ్గుతూ వస్తుంది. అప్పుడు కర్మలు తగ్గిందంటే ఆటోమేటిక్‌గా కష్టాలు తగ్గుతుంది. అలాగే మేడం. అర్థమైంది. ట్రై చేస్తాం. ట్రై కాదు. స్టార్ట్ చేస్తాము. ఎన్ని కష్టాలొచ్చినా పర్వాలేదు. దాటుకుంటా వెళ్తాం. మీరు చాలా చెప్పారు గదా! సంతోషమండి. ఇంకా పాటించడమే. ఇది చిన్న టాపిక్కు, చిన్న ఎగ్జాంపుల్‌తో మాత్రమే చెప్పాము. ఇది విశదీకరించి చెప్తే చాలా సమయం పడుతుందండి. మనకంత సమయం లేదు కదా! కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి చిన్న పదము, చిన్న అక్షరం, చిన్న పాయింట్ కూడా మీ జీవితాలనే మార్చేస్తుంది. మీరు చూస్తున్నారు గదా! అందరూ నాలాగా ఎంతమంది మారతారు? మారతామంటే యెస్ అని పెట్టండి కామెంట్‌లో. మారమంటే నో అని పెట్టండి. తర్వాత డెసిషన్ మీదే. అలాగే. చెప్పడం వరకే మా ధర్మం, పాటించడం మీ కర్తవ్యం లేదా మీ అదృష్టం. ఓం నమ ఓం నమః శివాయ. శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః.